ఇంకా 5 డేసే ఉన్నాయిరా, నా ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఇంకా 5 డేస్ ఉన్నాయి కదే, చూసుకుందాంలే. రే, మా నాన్న గురించి నీకు తెలియదురా, ఆయన పెద్ద కోపిష్టి. ఈ లవ్లు గీలు ఆయనకు నచ్చవరా. భగవద్గీత చదివావా? లేదు. అంటే నేను చదవలేదనుకో, కానీ ఒక మీమ్లో చదివా, ఎవరినైనా ఎలాగైనా ఒప్పించాలంటే భగవద్గీతలో 4 విధానాలు ఉన్నాయంట. సామ, దాన, భేద, దండ. ఈ 4 ఏదో ఒకటి వర్కౌట్ అవుద్ది. రే, మా నాన్నకు అవన్నీ లెక్కలేదురా. నువ్వు ఆగవే, నీకేం తెలియదు. రేపు చూస్తావుగా, నా టాలెంట్ చూపిస్తా. రేపు వస్తున్నావా? రే, కొంచెం జాగ్రత్తగా మాట్లాడరా ప్లీజ్. ఐ విల్ షో యూ. నాన్న, తను అంకుల్. ఎవరమ్మైనా? నాన్న నువ్వు ఉండు, నేను చెప్తున్నా కదా, డోంట్ వరీ, కూల్. అంకుల్ మీరు కూర్చోండి. పర్లేదు కూర్చోండి అంకుల్. నందు నువ్వు కూర్చో. నందు, పెద్ద ఆయన ముందర కూర్చోకూడదని తెలీదా? నిలబడి మాట్లాడు. రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్ద ఆయనకి. మీకు విషయం చెప్పాలి అంకుల్. ఏంటి? మీకు అర్థమయ్యే విధంగా చాలా మంచిగా, చాలా పద్ధతిగా ఒక విషయం చెప్తాను అంకుల్. అదే ఏంటి? అదే చెప్తున్నా. డోంట్ స్క్రీవ్, వద్దు. నేను ఉన్నా కదా. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి అంకుల్. బ్రెయిన్ ఉందారా నీకు? ఇలా ఎవరైనా అడుగుతారా ఒక అమ్మాయిని ఇమ్మని? సరిపోయారే. మీ నాన్నేమో చంపాలకు కొడతాడు, నువ్వేమో చూగిలుతావు. మీ అమ్మ ఏంటి ముక్కు పగలు కొడతాడా? నేను కరెక్ట్గానే ట్రై చేశా. సామా మెథడ్ మీనింగ్ అదే. మీ నాన్నే భగవద్గీత చదవలేదనుకుంటా. జింబాడియా మీ నాన్నది, గట్టిగా కొట్టాడు. చంప వలగొడతా. ఇంకా 4 రోజులే ఉన్నాయిరా ఎంగేజ్మెంట్కి. సరే సరేలే, రేపు మళ్ళీ వస్తా. ఇంకో స్ట్రాంగ్ మెథడ్ యూస్ చేస్తా. ఏడ్చావులే. ఏంటమ్మా రిమోట్ పని చేయట్లేదు? చెప్పడం మర్చిపోయాను నాన్న, నిన్ననే రిమోట్ ఖరాబ్ అయింది. హాయ్ అంకుల్. రేయ్, నువ్వు మళ్ళీ వచ్చావేంట్రా? అంటే నిన్న నేను చేసింది తప్పే. అయితే మీరు కొట్టడంలో కూడా న్యాయం ఉంది అంకుల్. అందుకే ఒకసారి మంచిగా మాట్లాడదామని వచ్చాను. కూర్చోండి అంకుల్ ప్లీజ్. రేయ్, ఈసారి తిక్క తిక్క సమాధానం చెప్పావనుకో తోలు వచ్చేస్తాను. చెప్పరా, ఏం చెప్తావో? నిన్న ముందుగా నా గురించి మాట్లాడాల్సింది. అయితే వినండి అంకుల్, ప్రిపేర్ వచ్చాను. నిన్న నేను ముందుగా నా గురించి మాట్లాడాల్సింది. అప్పుడే కదా మీకు అర్థమయ్యేది మీ కూతురు నాకు ఇవ్వగలరా లేదా అని. నా గురించి చెప్పే ముందు మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి? మీ ఏజ్ ఎంత అంకుల్? నా వయసుతో నీకేం పనిరా? అదే మనలో అన్నమాట. మీ ఏజ్ ఎంత? 50. ఆల్మోస్ట్ సగం జీవితం అయిపోయింది అంకుల్. వినండి అంకుల్, ఈ కాలంలో ఎవరు 100 ఏళ్ళు మించి బతకట్లేదు. 75 ఇయర్సే. ఆ రకంగా చూస్తే మీకు ఇంకా 25 ఇయర్సే అయిపోయింది జీవితం. ఇంకా నా విషయానికి వచ్చారంటే ఇంకా యంగ్. అండ్ నా దగ్గర 3 సొంత ఇల్లులు, 30 ఎకరాల పొలాలు, 4 సొంత కార్లు. అవన్నీ ఉన్నాయా? అంటే ఫ్యూచర్లో సంపాదిస్తాను అనుకోండి. కావాలంటే మీకు 25% షేర్ మీకే అంకుల్. 3 ఇల్లులు ఉన్నాయి, అందులో 1 ఇల్లు కూడా మీ పేరు మీద రాసేద్దాం. 4 కార్లు, అందులో 2 కార్లు కూడా మీకే. ఏమంటారు? ఇంతకన్నా బంగారమైన అవకాశం కూడా మీకు రాదు అంకుల్. మీ లైఫ్ కూడా సెట్. ఏమంటారు? అబ్బా, నీకో విషయం చెప్తే ఏమనుకో కదా. చెప్పు. మీ నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళి బీపీ చెకప్ చేయించవే. అంత కోపం వస్తుందండి. రిమోట్తో కొట్టాడు. ఫుడ్లో కూడా ఉప్పు కారం తగ్గించేసేయండి. రేయ్, నువ్వు మాట్లాడే మాటలకి మా నాన్న రిమోట్తో కొట్టాడు, నేనైతే టీవీతో కొడుతుండే. ఇంత వైలెంట్గా ఉన్నారంటే మీ ఫ్యామిలీ మొత్తం చేరి ఆర్మీలో అన్నా చేరుంటే దేశం కోసం పనికొచ్చేవాళ్ళు. అయినా ఇలా ఎవరైనా ఆఫర్స్ ఇస్తారా తన కూతుర్ని ఇమ్మని? నాకైతే నీ మీద నమ్మకం పోతుందిరా. జన్మల నీకు ఇచ్చి పెళ్లి చేయడం ఇంకా లేదే. మీ నాన్నకి 3వది కరెక్ట్, భేద. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప దారిలోకి రాడు. రే వద్దురా నాయన, వదిలేసి. పచ్చ పచ్చగా ఉన్నది ఆకు పచ్చగా మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. అంకుల్ మళ్ళీ వచ్చాడు. సిగ్గులు జర నీకు.
ఎందుకురా మమ్మల్ని ఇంత రాజు పెడుతున్నావు? రేయ్, నా కూతుర్ని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ నీకు మాత్రం ఇచ్చి చేయను రా. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కంటికి కనపడకు, చంపేస్తాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎందుకంత కోప్పడిపోతున్నారు? ఒక్కసారి నేను చెప్పేది వినండి. నచ్చలేదా? ఇంకా జన్మలో మీకు కనపడను. ఇదే మాట మీద ఉంటావా? లైఫ్ లో కంటే కనిపించావు కదా, ఇదే మాట మీద చెప్పరా. ఏం చెప్తావు చెప్పు, నేను వింటాను. రా లోపల రా. అంకుల్ అంకుల్ అంకుల్, ఏంట్రా? ఈ షర్ట్ వదలండి అంకుల్, మీ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చిందే. తగలడు. చెప్పరా, ఏదో చెప్తాను. చెప్పు చెప్పు. ఆగండి ఆగండి, ఎందుకు అంత విసిగిపోతున్నారు? నందు, అంకుల్కి ఉప్పు కారం తగ్గించమన్నా కదా, తగ్గించలేదా? పాయింట్కి రా. ఓకే, నాకు ఏం తక్కువ ఒక్క విషయం చెప్పండి అంకుల్. బుద్ధి తక్కువ రా నీకు. అది మా నాన్న కూడా చెప్తుంటాడు అంకుల్, కానీ నేను అవన్నీ పట్టించుకోను. పోనీ నన్ను అడగమంటారా? ఏంటి? నాకు కలర్ తక్కువ, మీరు కూడా పెద్ద కలర్ ఏం లేరే, అయినా ఆంటీ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదా? రేయ్, పర్సనల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అవుతున్నావు, చంపేస్తాను చెప్తున్నాను. ఏంటి అంకుల్ చంపేసేది? నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది అంకుల్. రేయ్, చేసిన న్యూసెన్స్ చాలు. లేక నుంచి పో బయటికి, పో బయటికి. ఆగండి, వినండి, ఇంకా ఉంది. మీరు పెద్దగా హైట్ కూడా లేదు తెలుసా, నాకన్నా కొంచెం తక్కువే హైట్, అయినా ఆంటీ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదా? చెప్పండి అంకుల్, చెప్పండి చెప్పండి. కమాన్ స్పీక్ అవుట్, కమాన్ స్పీక్ అవుట్. రేయ్, వదిలేసేరా. ఇంకా మా నాన్న నొప్పించడం నీ వల్ల అవ్వదురా. ఇలా నువ్వు దెబ్బలతో ఉండడం సారీరా. ఇలా చూడలేనురా నిన్ను. మీ నాన్న ఉన్న పెద్ద మార్షల్ ఆర్టిస్ట్ అనుకుంటున్నాడా? ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నాడా ఆయన్ని? అందుకే నువ్వు అన్నట్ట ఈగో కూడా ఉంది. ఆయనకి సరైన సమాధానం రేపిస్తా చూడు. ఒకవేళ అది కూడా అవ్వలేదంటే అవ్వలేదంటే నిన్ను నిజంగానే లేపుకెళ్ళిపోతా. రియల్లీ? నీ ఇష్టం. అంకుల్, ఈరోజు మ్యాటర్ మొత్తం తేల్చేస్తా. ఏంటో బలవంత పెడుతున్నాడా పెళ్లి చేసుకోమని? లగవయ్యా లగు. ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు. ఏం చేయలేను అనుకుంటున్నాడా? మర్యాదగా నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయి, లేదంటే లేదంటే ఈ బయట కుక్కుండ్లా దాన్ని తీసుకెళ్ళి కోటిలు అమ్మేస్తా, కార్ అద్దాలు పగల కొట్టేస్తా, సోఫా చింపేస్తా. చెప్పు, మర్యాదగా ఇస్తావా లేదా? రేయ్, ఇలా రా. ఫైటింగా కత్తి చూడలేదా? నువ్వు వాగు, నీకేం తెలీదు. అమ్మా, నా వల్ల కాదు, ఇంకా వెళ్ళి పెళ్లి చేసుకో. చూసావా ఎలా భయపడ్డా? చూసావా మీ నాన్నని ఎలా ఒప్పించానో? భయపడిపోయినట్టున్నాడు. చా, మా నాన్న మంచోడు కాబట్టి ఎన్నిసార్లు తిట్టి కొట్టి పంపించినా మళ్ళీ వస్తున్నావని చెప్పేసి రియలైజ్ అయ్యాడు. అది కూడా నా కూతురు అంటే ఎంత ఇష్టమో అని రియలైజ్ అయ్యాడు. అది కూడా నీకోసం మా నాన్నతో గొడవ పడితే. నీకు తెలియదే పిచ్చి మొద్దు, మీ నాన్న నేను ఇచ్చిన స్టంట్కి భయపడిపోయాడు. షేక్ అయిపోయి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. సర్లే సర్లేరా ఇడియట్. నెక్స్ట్ ఏంటి?